స్థాపయ అన్న పదం ఏం చెప్తుందంటే, విచారణ ఎప్పుడు కూడా పరిగెత్తే చిత్తానికి ఉండదు. నిలకడలో ఉన్న చిత్తమే విచారణ చేయగలదు. ఇంతకాలము అర్జునుడు యుద్ధం కోసం సిద్ధపడినప్పటికీ కూడా ఆ సిద్ధపడితే ఆ సమయానికి ఎవరిని చంపాలో, ఆ చంపితే స్థితి ఎట్లా ఉంటుందో నిలకడగా ఆలోచించాడా లేదా అని పరీక్షిస్తున్నాడు స్వామి. ఎందుకంటే అర్జునుడి జీవితం అంతా యుద్ధానికి ఏర్పాటుగానే సాగింది. యుద్ధానికి ఏర్పాటు అవుతూనే ఉన్నాడు చిన్నతనం నుండి కూడా, యోధుడు కాబట్టి. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది అని తనను పరీక్షించటానికి. మనం ఎప్పుడైనా పందిర్లు వేస్తే గుంజ పాతుతారు చూసారా? అది పాతిన తర్వాత కదిలిస్తాం. లాగేయడానికి కదిలిస్తామా, దాని స్థిరత్వాన్ని పరీక్షించడానికి కదిలిస్తామా? లాగేద్దామని కాదు. ఇప్పుడు కూడా స్వామి ఏం చేస్తున్నాడు, ఊపుతున్నాడు అర్జునుడిని. అంటే లాగేద్దామని కాదు, ఎంత స్థిరంగా ఉన్నాడో లేదా అని. కాస్త ఊగిందనుకోండి గుంజ, మనం ఏం చేస్తాం, గట్టిగా దిమ్మేసేసి కొడతాం. అంటే గట్టిగా నిలబడేటట్టుగా చేస్తాం దాన్ని.